బ్రదర్ మూవీ ఎలా ఉంది మేడం? ఇప్పుడే మాట్లాడానండి. యా బాగుందండి, చాలా బాగుంది. సాయి పల్లవి డాన్స్ ఎలా ఉంది? సాయి పల్లవి డాన్స్ ఎక్స్ట్రాడినరీ, స్టోరీ చాలా బాగుంది. అండ్ నాగ చైతన్య గారికి అయితే ఈ పాస్ట్ అతను ఇంతకు ముందు చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ మూవీ అని ల్యాగ్ అని ఏం అనిపించట్లేదు. ఓవరాల్గా అసలు ఏదన్నా ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉండొచ్చేమో, కానీ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే చాలా హ్యాపీగా వస్తారు అండ్ మీ టికెట్కి జస్టిస్ చేస్తారు. అండ్ వాట్ ఎవర్ తండేల్ మూవీ అని టైటిల్ పెట్టారు, దానికి హీరో చాలా జస్టిస్ చేశారు. అండ్ అక్కినేని నాగార్జున గారు మాస్ మూవీస్లో చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అక్కినేని నాగ చైతన్య అలా కనిపించారు. సో లవ్ అండ్ ఆల్సో అతను మాస్గా కనిపించడం, డిఫరెంట్గా చూపించడం చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు రెగ్యులర్గా చూస్తున్నాము, బట్ ఇది డిఫరెంట్గా ఉంది. 4.5. అంటే పాకిస్తాన్ తీసుకున్నారు కదా, అది ఎట్లా బాగుందండి, చాలా బాగా చూపించారు. యా చాలా బాగుంది. అదే చెప్తున్నా కదా, తండేల్ అనే మూవీకి హీరో క్యారెక్టర్ ఏదైతే రాశారో అది జస్టిస్ చేశారు. అండ్ ఆ యాక్టింగ్ కూడా నాగ చైతన్య చాలా బాగా చేశారు కాబట్టి అది ఇంకా ప్లస్ అయింది. అండ్ ఓవరాల్గా మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇది ఓన్లీ లవ్ స్టోరీ అని కాదు, ఫ్యామిలీ మొత్తం పిల్లలకు కూడా చూపించవచ్చు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు, ఒక హ్యాపీ ఫీల్తో, హ్యాపీ ఫేస్తో. ఓకే వాళ్ళు నేను చెప్పకూడదు, బట్ హ్యాపీగా వస్తారు బయటకు వచ్చేటప్పుడు. అంటే మీకు సాంగ్స్ నచ్చినాయి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఆర్ఆర్ బాగుంది, ఆర్ఆర్ చాలా బాగుంది. యా మనము క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం, కనెక్ట్ అయిపోతాం. సాయి పల్లవి గారి డాన్స్ ఆబ్వియస్లీ బాగుంది, కాకపోతే కొంచెం రిపీటెడ్ స్టెప్స్ ఉన్నాయి అనిపించింది. బట్ ఏదన్నా సాయి పల్లవి డాన్స్ చేసినా, యాక్ట్ చేసినా తను చూడటం కోసమైనా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ వల్గర్గా ఏది ఉండదు. సాయి పల్లవి ఉందంటేనే వల్గర్గా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదేంటంటే ఇటు మాస్, క్లాస్, పిల్లలు, పెద్దలు, లవర్స్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. నేను సాంగ్ పాడితే ఓకే థ్యాంక్